హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ ఏం తిన్నారు ఇవాళ? ఈరోజు నేను మటన్ లివర్ ఫ్రై చూపించబోతున్నాను. అంటే లివర్ కంప్లీట్గా సెట్ ఉంటుంది కదా, కంప్లీట్ ఫ్రై అనమాట. తిల్లి కూడా ఉంటుంది దీంట్లో. మీకు చివరి వరకు చూడండి. దీంట్లో వేసుకునే మసాలాలు మీరు ఇంతకుముందు ఎప్పుడు వాడి ఉండరు. అంటే దీంట్లో మసాలాకి కర్రీకి ఫ్లేవర్ తెచ్చేదన్నమాట. చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా చూసేద్దామా? మీరు ఎప్పుడు వండుకొని అంటే వాటర్ వస్తుంటాయి పెట్టగానే పొయ్యి మీద, దాన్ని ఎట్లా కుక్ చేయాలని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది కదా. సో అట్లా ఏ ప్రాబ్లం లేకుండా నేను ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఫస్ట్గా కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ అవన్నీ ఏమి వేసుకోవద్దు. జస్ట్ మీరు మనం క్లీన్ చేసి పెట్టుకున్న లివరు, కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే, కాసేపు పొయ్యి మీద పెట్టుకుంటే ఏమవుతుందంటే వాటర్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట బయటికి. వాటర్ అన్నీ వచ్చేసిన తర్వాత అట్లాగనే సిమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే అదే వాటర్తో లివరు ఉడికిపోతుంది. మనకి వాటర్ కూడా కొద్ది కొద్దిగా అన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే పోపు వేసుకొని ఇది దాంట్లో వేయంగానే మొత్తం వాటర్ వచ్చేస్తుంది. ఆ పోపు వేసిందంతా వేస్ట్ అయిపోతుంది. టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. మనం వాటర్లో వండిన కర్రీకి ఫ్రై చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, అట్లా అనమాట. ఇప్పుడు ఇది చూసి మీరు ఇలా నేను చెప్పినట్టు చేసుకున్నారనుకోండి, ఫ్రై ఐటమ్ అయితే ఎట్లా అయితే టేస్ట్ వస్తుందో ఇది కూడా అంతే ఉంటుంది. సేమ్ టైం మనము కంప్లీట్గా వాటర్ వచ్చింది కర్రీ లాగా కాకుండా ఫ్రై లాగా తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందన్నమాట. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చూసారా, వాటర్ అన్నీ వచ్చాయి. మళ్ళీ కాసేపు మూత పెట్టుకుంటే ఇట్లా ఎగిరిపోతాయి అన్నమాట. ఇంకా దీని మీద మూత ఏం పెట్టకూడదు. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. దగ్గరుండి కలుపుతూ ఉండండి. అడుగంటుతుంది, మాడిపోతుంది. ఆల్రెడీ ఉడికిపోయింది మనది ఆల్మోస్ట్. వాటర్ అన్నీ పొడి పొడిగా అయిపోయింది కదా, చూడండి. వాటర్ అన్నీ ఎగిరిపోయాయి కదా. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు మనకి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు మనకి ఫ్రై తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. చాలామందికి వాటర్ వచ్చేసరికి అది ఎగిరిపోయే వరకు వెయిట్ చేయలేక పాపం ముందే కారపొడి కొంచెం మసాలాలు వేయంగానే అది గుజ్జు గుజ్జుగా అయిపోతుంది, ఇగురులాగా. అలా కాకుండా ఫ్రై తిందామని ఉంటుంది కదా, పప్పుచారులోకి, ఏదైనా పచ్చళ్ళలోకి, లేదంటే పచ్చి పులుసులోకి చాలా బాగుంటుంది ఫ్రై చేస్తే. ఒక్కసారి మీరు చేసుకొని తినండి, మీరు అస్సలు వదిలిపెట్టరు. ఈజీగా అనమాట అయిపోతుంది, చాలా ఈజీ. మన ఛానల్ స్పెషాలిటీ ఏంటంటే స్పైసీగా, ఈజీగా, టేస్టీగా చేస్తాము కదా. సో నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అయిపోకండి. ఇప్పుడు మనము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అది కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారపొడి వేసుకోవాలి. కారం మీ స్పైసీకి తగ్గట్టుగా చూసి వేసుకోండి. బాగా ఫ్రై కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎట్లాగో మనం సైడ్ డిష్ లాగా తింటాం కాబట్టి. దీంట్లోనే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని నేను చూపించే మసాలాలు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నారనుకోండి, అప్పుడు అది కొంచెం లైట్గా అన్నంలో కలుపుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా అన్నంలో కలుస్తుంది. మీకు చారులు కావాలంటే చేసుకోండి. పప్పు చారు, సాంబారు, మన పచ్చి పులుసు, టమాటా చారు ఇట్లాంటివి చేసుకున్నప్పుడు చేసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లో మసాలాలు చెప్తాను అన్నాను కదా, మసాలాలు ఎక్స్ట్రా మసాలాలు ఏమి వేసుకోకండి. మనకు హెవీగా ధనియాలు, కొంచెం ఇలాచీలు, లవంగాలు, కొంచెం కొబ్బరి వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి ఫస్టే వేసాం కదా, అల్లం వెల్లుల్లి వేసుకోకుండా ఇప్పుడు ఈ మసాలాతో పాటు ఒక వెల్లుల్లి, కంప్లీట్ వెల్లుల్లి వేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ అయితే ఇంకా ఈ మసాలాలు కూడా వేయదు ఏమి, ఓన్లీ వెల్లుల్లి, ధనియాలు, కొబ్బరి, ఈ మూడే వేస్తుంది అనమాట. అదే టేస్ట్ దీనికి. ఈ మసాలా అంతా ఫ్రై చేసుకోవడం అవసరం లేదు, నేను ఫ్రై చేసుకోలేదు. ఇట్లానే మా రోట్లో దంచుకుంటే సరిపోతుంది. కొంచెమే మసాలా ఉంది కదా, టైం ఉంది కదా అని చెప్పి రోట్లో దంచుకున్నాను నేను. అది వేసేసుకొని ఒక 5 minutes అట్లా మూత పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత ఇంకా దించేసుకోవడమే. మన ఎంతో టేస్టీ అయిన మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.